తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో అక్రమ ఓటర్లపై కఠిన చర్యలు తీసుకుంది ఈసీ. అయితే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషపై సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికల్లో తిరుపతి నగర పాలక సంస్థగా గిరీషగా పనిచేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి, అక్కడ ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? గిరీషపై సస్పెండ్ చేసిన నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంది? తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల సమయంలో అప్పుడు నగరపాలక సంస్థ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి గిరీష అధికార నాయకుల ప్రలోభాలకి తలొగ్గి వాళ్ళ చెప్పినట్టు వాళ్ళకి ఆయన ఆర్ఓ లాగిన్ ఐడిని కూడా ఇవ్వడం జరిగిందని, ఈ ఆర్ఓ లాగిన్ ద్వారానే దాదాపు 30,000 ఓటర్ ఐడి కార్డులు డౌన్లోడ్ చేసి వాటిని మార్పింగ్ చేసి దొంగ ఓట్లకు పాల్పడ్డారని చెప్పిన కూడా ఈసీ విచారణలో తేలింది. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినటువంటి ఈసీ తొలుతగా ఈ కేసుకు సంబంధించి అప్పుడు నగరపాలక సంస్థగా కమిషనర్ గా పనిచేసినటువంటి ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషపై సస్పెన్షన్ వేటు విధించింది. ఇటీవల జరిగినటువంటి ఈ కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల సమీక్షలో కూడా ఇదే అంశానికి సంబంధించి జిల్లా అధికారులను, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించి ఈ కేసు ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారు, ఎలాంటివి ఎవరు ఉన్నారని తేల్చారన్నది, బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది తేల్చారని చెప్పని కూడా వాళ్ళని ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే అన్నమయ్య జిల్లా కలెక్టర్ పై సస్పెన్షన్ వేటు పడడంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు తొలగి పనిచేసినటువంటి ఓ ఐఏఎస్ ఉన్నతాధికారిపై చర్యలు సస్పెన్షన్ వేటు పడడంతో కొంతమంది అధికారులు అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. గురు, అదే హరిబాబు, 30,000 ఎపిక్ కార్డులు కాకుండా దాదాపు 50,000 వరకు డౌన్లోడ్ చేసినట్లుగా టీడీపీ వర్గాలు తెలుపుతున్నాయి కదా, దీనిపైన విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయా? మొత్తానికి ఒక ఈఆర్ఓ అంటే కేవలం ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న ఒక గిరీష పేరు మీద ఒక లాగిన్ ఐడి ద్వారానే 30,000 జరిగాయంటే ఇంకా కింది స్థాయిలో ఉన్నటువంటి ఎన్నికల అధికారులు కానీ, ఏఆర్ఓలు, బిఎల్ఓలు వీళ్ళకి సంబంధించి దాదాపు ఇది ఒక 50,000 పైచిలకి దొంగ ఓటర్ ఐడి కార్డులు సృష్టించారని చెప్పని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికలు జరిగిన తీరు మాత్రం రాష్ట్రంలోనే ఒక విస్తుగొలిపే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే పీలేరు, మదనపల్లి, పొంగనూరు, చిత్తూరు ఇలా రాష్ట్ర జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఆ బస్సులలో జనాలను తిరుపతి తరలించి తిరుపతిలో ఓట్లు వేయించిన పరిస్థితి. ఈ ఓట్లు వేసే క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లు కానీ, లేదంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ ఎక్కడికక్కడ దొంగ ఓట్లు వేసే వాళ్ళని అడ్డుకొని వాళ్ళ ఓటర్ ఐడి కార్డులను తీసుకొని పరిశీలించి వాళ్ళకి వివరాలు సేకరించిన పరిస్థితి అయితే అప్పుడు మీడియాలో సంచలనం రేపిందని చెప్పాలి. గురు, అయితే హరిబాబు, ఒక తిరుపతి జిల్లాలోనే దాదాపు 30,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసిన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే ఈసీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతుంది దీనిపైన? అంటే తిరుపతి ఎంపీ ఎలక్షన్స్ లోనే ఇంత పెద్ద స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్న పరిస్థితిలో తిరుపతి నగరంలోనే 30,000కు పైగా దొంగ ఓట్లు నమోదు చేసిన పరిస్థితి అయితే డౌన్లోడ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇంకా జిల్లా వ్యాప్తంగా ఎన్ని వేల ఓట్లు ఉన్నాయో ఎన్నికల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతానికైతే ఎవరైతే బిఎల్ఓలు గానో లేదంటే ప్రభుత్వ అధికారులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళకి ఒక ఖచ్చితమైన స్పష్టమైన ఒక సందేశాన్ని అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మీరు కన్నా తప్పులు చేస్తే అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు లొంగితే మీపై కఠిన చర్యలు ఉంటాయి, మీ భవిష్యత్తుకి గ్యారంటీ ఉండదన్న ఒక సందేశాన్ని అయితే ఎన్నికల సంఘం ఇచ్చింది. ఇక్కడి నుంచి అయినా ఎన్నికల నమోదుకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో వాళ్ళ నిబద్ధత కట్టుబడి పనిచేస్తారని చెప్పని కూడా ప్రజలు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గురు, థ్యాంక్ యూ హరిబాబు.